అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నాగావళి రుచులు. మరి ఈరోజు ఈ వీడియోలో ధనుర్మాసం ప్రారంభం అలాగే ముగింపు తేదీలు, అలాగే అసలు ధనుర్మాసం అంటే ఏమిటి అనేది సవివరంగా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. మరి అంతకన్నా ముందుగా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అసలు ధనుర్మాసం అంటే ఏమిటి? మనం కార్తీక మాసాన్ని పూర్తి చేసుకొని మార్గశిర మాసంలోకి అడుగుపెట్టాం కదండి. అయితే ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా వస్తుంది. అంటే ఇదేంటండి, మార్గశిర మాసంలో ధనుర్మాసం రావడం ఏంటండి అని అంటే, మనకు 2 కాలమానాలు ఉంటాయండి. ఒకటి సౌరమాన కాలం, 2 చాంద్రమానం. అయితే చాంద్రమాన కాలం ప్రకారం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం, అలాగే సౌరమాన కాలం ప్రకారం ధనుర్మాసం. అసలు ధనుర్మాసం అంటే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడాన్నే ధనుర్మాసము అంటే ధన సంక్రమణము అని అంటారు. ఇవి నెల రోజులు ఉంటాయి కాబట్టి ఈ నెల రోజులు ధనుర్మాసము అని అంటారన్నమాట. ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి 2 ఒకటేనండి. ఈ ఏకాదశి కూడా ఈ ధనుర్మాసంలోనే వస్తుంది. అలాగే ఈ ధనుర్మాసం మొత్తం మనం భగవతారాధనలోనే కాలాన్ని గడుపుకోవాలి. అలాగే ఈ ధనుర్మాసం పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలకి కానీ పనికిరాదు. అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు అంటే పండగ నెల అంతా కూడాను మనం వాకిట్లో చుక్కల ముగ్గులు మానేసి చక్కగా గీతల ముగ్గులనే వేసుకుని దాంట్లో గొబ్బిళ్ళు పెట్టుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు డిసెంబర్ 2023 16వ తేదీ శనివారంతో మనకు ధనుర్మాసం ప్రారంభమై 2024 జనవరి 14వ తేదీ ఆదివారంతో ధనుర్మాసం ముగుస్తుందండి. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడాను విష్ణు ఆలయాలలో తిరుప్పావి చదువుతూ ఉంటారండి. తెల్లవారుజామునే తిరుప్పావి చదువుతూ ఉంటారు. అదేవిధంగా గోదా కళ్యాణం కూడాను చివరి రోజు జరుగుతూ ఉంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. ధనుర్మాసం అంటే ఏమిటి, ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ రోజుతో ముగుస్తుంది అన్నది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తుందండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.